తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా గజవాహన సేవకు 18 సంవత్సరాలుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చెవిరెడ్డి కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి పట్టు వస్త్రాలు కుంకుమలతో మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మహాపాదయాత్రగా బయలుదేరి తుమ్మలకుంట గాంధీపురం అవిలాల లింగేశ్వర్ నగర్ శ్రీనివాసపురం పద్మావతిపురం మీదుగా తిరుచానూరుకి చేరుకున్నారు. తిరుచానూరులో సర్పంచ్ రామచంద్రారెడ్డి మరియు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్ఆర్ యువత, శ్రీధర్ రెడ్డి యువత వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారి సారెకు హారతులు పెట్టి మోహిత్ రెడ్డికి స్వాగతం పలికారు. అడుగడుగున మహిళలు హారతులు పట్టారు. అడుగడుగున మోహిత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామచంద్రారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, ఎంపీటీసీలు నరేష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శంకర్, యోగానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అడు బాబు అమ్మ సేదర్ కొద్ది చెరుకమ్మమ్మ అట్లా ఆడండి మావా మాకు సైజ్ చెరుకోండి మా వెనక పండి కళ్యాణ్ బాగున్నారమ్మా ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం అమ్మవారి బ్రహ్మోత్సవాల నాడు గజవాహన్ రోజు ముఖ్యంగా తుమ్మలగుంట నుంచి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సార తీసుకొని మేమందరం కూడా కొన్ని వేలాది మందిగా తిరుపతి ప్రజలకు కావచ్చు, చంద్రగిరి ఉన్న ప్రజలందరూ కావచ్చు వచ్చి భగవంతుడి ఆశీస్సులు తీసుకురావడానికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఇంకా ప్రత్యేకంగా కొన్ని వేల మంది ప్రతి పంచాయతీలోనూ మేము కూడా అమ్మవారి దర్శనానికి వస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. భగవంతుడి అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఈ సంవత్సరం అందరికి కూడా మంచి జరుగుతుందని, భగవంతుడి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉంటాయని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓం నమో వెంకటేశాయ.